అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఓ చిన్న వీడియో. చిన్నదంటే చిన్నదేం కాదు, కొంచెం పెద్దదే, కానీ బాగుంటుంది. విన్నాక మీకే తెలుస్తుంది. శివరాత్రి అనగానే మనకేం గుర్తొస్తుంది? గుండె నిండా జనం, కిటకిటలాడే క్యూ లైన్లు, మైక్లో వినిపించే భక్తి పాటలు, గుడి గంటలు, కర్పూర హారతులు. కానీ ఈ కోలాహలం అంతా బయట మాత్రమే. అసలైన శివరాత్రి ఎక్కడ జరగాలో తెలుసా? మన లోపల, మన అంతరంగంలో జరగాలి. కటిక చీకటిగా ఉన్న మనసులో నుంచి ఒక జ్ఞాన దీపం వెలిగిన రోజే అసలైన శివరాత్రి. శివుడంటే ఎవరు? కైలాసంలో పులి చర్మం కట్టుకొని కూర్చునే దేవుడేనా? అంతేనా? అంతేకాదు. శివుడంటే ఒక స్థితి. మనిషి తనలోని రాక్షసత్వాన్ని చంపుకొని దైవత్వంలోకి మారే స్థితి. ఈరోజు నేను మీకు రాఘవ అనే ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. రాఘవ అంటే ఎవరో కాదు, మీలో, నాలో, మనందరిలో దాగి ఉన్న ఒక వ్యక్తి. ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు రాఘవ్ కూడా తెలియదు ఆ రాత్రి తన జీవితాన్ని మార్చేస్తుందని. అసలు ఏం జరిగిందో ఆ రాత్రిలోకి వెళ్ళి చూద్దాం. రాఘవం చూస్తే ఎవరైనా సరే అబ్బో చాలా సక్సెస్ఫుల్ వ్యక్తి అనుకుంటారు. నగరంలో పేరున్న బిజినెస్ మ్యాన్, చేతికి రోలెక్స్ వాచ్, ఖరీదైన కారు. అతని నవ్వులో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నడకలో దర్జా ఉంటుంది. కానీ ఆ దర్జా వెనక ఒక దయనీయమైన నిజం దాగి ఉందని ఎవరికీ తెలియదు. గడిచిన 2 సంవత్సరాలుగా రాఘవ ఆనందంగా లేడు. ఎందుకో తెలుసా? ప్రపంచం మొత్తం తనతో మాట్లాడుతుంది, కానీ తన తండ్రి మాత్రం తనతో మాట్లాడటం లేదు. ఒకే ఇంట్లో ఉంటారు, ఇద్దరు ఒకే పైకప్పు కింద బతుకుతున్నారు. కానీ వారిద్దరి మధ్య కొన్ని కాంతి సంవత్సరాల దూరం పెరిగిపోయింది. అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందో ఇప్పుడు తలుచుకుంటే చాలా సిల్లీగా ఉంటుంది. 2 ఏళ్ల క్రితం బిజినెస్లో ఒక కొత్త ప్రాజెక్టు విషయం నాన్నగారు అన్నారు, రే రాఘవ, వద్దురా, మనకు రిస్క్ అవసరమా, పాత పద్ధతిలోనే వెళ్దామని. అది నాన్నగారి జాగ్రత్త. కానీ కొడుక్కి అది అలా అనిపించలేదు, చాదస్తంలో అనిపించింది. కోపంలో, ఆవేశంలో నోటి నుండి ఏ మాట రాకూడదో అదే వచ్చింది. నాన్న, మీ కాలం చెల్లిపోయింది, మీ చాదస్తం నాకు అవసరం లేదు, నా దారి నాది అని అరిచాడు. అంతే. నాన్న మొహంలో రక్తపు చుక్కలేదు. ఏదో అనబోయారు, కానీ ఆగిపోయారు. కళ్ళద్దాలు తీసి తలదించుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలైన మౌనం ఇంతవరకు వెళ్ళలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దం నరకంలా ఉంటుంది. అమ్మ వడ్డిస్తుంది, కానీ ఎవరూ మాట్లాడుకోరు. గరిటెల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు. రాఘవ్కు తెలుసు తను చేసిన తప్పని. పశ్చాత్తాపం అగ్నిలా కాలుస్తుంది, కానీ సారీ చెప్పడానికి అహంకారం అడ్డొస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడితే నేను ఓడిపోయినట్టే కదా అనే ఈగో, ఈ ఈగో అనే బరువును మోస్తూ ప్రతి రాత్రి రాఘవ్ నరకం చూస్తున్నాడు. ఆ సమయంలో శివరాత్రి వచ్చింది. అమ్మ అడిగింది, రే రాఘవ, గుడికి వెళ్దాం రా, కాస్త ప్రశాంతత దొరుకుతుంది అని. కానీ రాఘవ్కి ఇష్టం లేదు. దేవుడు ఏం చేస్తాడులే అమ్మ, నా సమస్యకు పరిష్కారం చూపిస్తాడా అని నవ్వాడు. కానీ అమ్మ కళ్ళల్లో ఆశ చూసి కాదనలేకపోయాడు. గుడికి వెళ్ళాడు. సాయంత్రం 6 గంటలు అవుతుంది. గుడి నేతి దీపాలతో వెలిగిపోతుంది. 100 మంది భక్తులు ఓం నమ శివాయ, హరహర మహాదేవ అని అరుస్తున్నారు. ఆ శబ్ద తరంగాల్లో రాఘవ్ ఒంటరిగా నిలబడిపోయాడు. అందరూ శివలింగాన్ని చూసి దండం పెట్టుకుంటున్నారు. కానీ రాఘవ్ మనసు మాత్రం ఇంట్లో ఒంటరిగా కూర్చున్న తండ్రి మీదే ఉంది. నాన్నగారు భోంచేశారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అనే ఆలోచన. కానీ పైకి మాత్రం గంభీరంగా నిలబడ్డాడు. అప్పుడే గుడి గర్భగుడిలో ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు. నల్లని శివలింగం మీద తెల్లని పాలు దారగా పడుతున్నాయి. శివుడికి అభిషేకం జరుగుతుంది. గుడిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గర్భగుడిలో ఉన్న పూజారి గారి గంభీరమైన స్వరం మైక్లో వినిపిస్తుంది. అది మామూలు కథ కాదు, ఈ విశ్వం పుట్టుక ఎనుకున్న అసలైన సత్యం. పూజారి గారు ఇలా చెప్తున్నారు, పూర్వం సృష్టి ఆరంభానికి ముందు బ్రహ్మ విష్ణువు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అది ఆయుధాలతో జరిగే యుద్ధం కాదు, అహంకారంతో జరిగే యుద్ధం. బ్రహ్మ అన్నాడు, నేను సృష్టికర్తను, నేను లేకపోతే ఈ సృష్టి లేదు, నేనే గొప్ప అని. విష్ణువు అన్నాడు, నేను స్థితికర్తను, నేను కాపాడకపోతే ఈ లోకమే లేదు, నేనే గొప్ప అని. ఈ నేను నేను అనే శబ్దం కైలాసం వరకు వినిపించింది. సరిగ్గా వారిద్దరి మధ్య అప్పుడే ఒక వెలుగు పుట్టింది. అది మామూలు వెలుగు కాదు. ఒకేసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత తేజస్సు. అది భూమిని చీల్చుకొని పాతాళం వైపు దూసుకుపోయింది. ఆకాశాన్ని చీల్చుకొని బ్రహ్మాండం వైపు ఎగబాకింది. అదే మహాగ్ని స్తంభం, ద పిల్లర్ ఆఫ్ కాస్మిక్ ఫైర్. అప్పుడే ఒక ఒప్పందం జరిగింది. ఎవరైతే ఈ స్తంభం యొక్క మొదలను కానీ చివరను కానీ కనుక్కుంటారో వారే గొప్ప అని.
వెంటనే విష్ణువు వరాహ రూపం ధరించి ఆ స్తంభం యొక్క అడుగును చూడటానికి తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళాడు. బ్రహ్మ హంసరూపం ధరించి ఆ స్తంభం యొక్క చివరను చూడటానికి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళాడు. యుగాలు గడిచాయి. విష్ణువు ఎన్ని వేల మైళ్ళు కిందకి వెళ్ళినా ఆ స్తంభం ఇంకా కిందికి వెళ్తూనే ఉంది. దాని లోతు ఆయనకు అంతు చెక్కలేదు. అక్కడ బ్రహ్మ ఎంత పైకి వెళ్ళినా ఆ జ్యోతి ఇంకా పైకి పెరుగుతూనే ఉంది. దాని ఎత్తు ఆయనకు అందలేదు. అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు. అప్పుడే ఒక మహాద్భుతం జరిగింది. ఆ మహా అగ్నిస్తంభం నుంచి ఒక నాదం పుట్టింది. ఓం. ఆ నాదంలో నుంచి సాక్షాత్తు ఆ పరమశివుడే లింగోద్భవమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నాయనలారా, ఈ సృష్టిలో మొదలు చివర ఉన్నది కేవలం వస్తువులకు మాత్రమే. పరబ్రహ్మ అనే శక్తికి ఆది లేదు, అంతం లేదు. మీలో అహంకారం ఉన్నంతకాలం మీరు నన్ను అంటే సత్యాన్ని కొలవలేరు, కనుగొనలేరు. విష్ణువు తన ఓటమిని ఒప్పుకొని శివుడికి నమస్కరించాడు. అప్పటికే అబద్ధవాడిన బ్రహ్మ శాపానికి లోనయ్యాడు. ఈ మహాద్భుత ఘట్టం నుంచే జ్ఞానలింగం ఆవిర్భవించింది. అదే అరుణాచల లింగం. ఇదే మహాశివరాత్రి వెనక ఉన్న అసలైన చరిత్ర. ఈ కథ వింటున్న రాఘవకి గుండెల్లో ఏదో బరువు దించేసినట్లు అనిపించింది. సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మకే అహంకారం పనికిరాలేదు. ఇక భూమి మీద అల్పాయుష్కుడైన నేనెంత, నాకెందుకు ఈ గర్వం అనిపించింది. నాన్న మీద గెలవటానికి నేనేం బ్రహ్మని కాదు, మా నాన్నేం విష్ణువు కాదు. మేము కేవలం మనుషులు, ప్రేమను పంచుకోవాల్సిన తండ్రి కొడుకులు. ఈసారి గుడిలో వాతావరణం మరింత నిశ్శబ్దంగా మారింది. ఇప్పుడు పూజారి గారి గొంతులో ఒక రకమైన వణుకు, ఒక రకమైన ఆవేశం కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన క్షీరసాగర మదనం గురించి వర్ణిస్తున్నారు. అది ఒక మహాద్భుతమైన ఘట్టం. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం మహాసముద్రాన్ని చిలుకుతున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు. వాసుకి అనే మహాసత్వం తాడుగా మారింది. అందరిలో ఒకే ఆశ, అందరం చావు లేకుండా బతుకుతామని. కానీ విధి వేరేలా తలచింది. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. అకస్మాత్తుగా సముద్రం అడుగున అగ్నిపర్వతాలు బద్దలైనట్లు ఒక నల్లని పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఆ వేడికి అమృతం రాలేదు, ఆలాహలం అంటే ఒక భయంకరమైన విషం వచ్చింది. ఆ విషం నుంచి వచ్చే వేడికి దేవతల ముఖాలు కమిలిపోయాయి. రాక్షసులు భయంతో పరుగులు తీశారు. చెట్లు మాడిపోయాయి, పక్షులు రాలి పడిపోతున్నాయి. ఒక్క చుక్క నేల మీద పడితే చాలు సృష్టి మొత్తం అతలాకుతలం అయిపోతుంది, బూడిదైపోతుంది. దిక్కులన్నీ మూసుకుపోయాయి. ఎవరిని అడగాలి, ఎవరిని వేడుకోవాలి? సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు కూడా ఆ విషజ్వాలను చూసి వెనక్కి తగ్గారు. లోకం మొత్తం రక్షించు రక్షించు అని ఆహాకారాలు చేసింది. ఆ కల్లోలం మధ్యలోకి అప్పుడే ఒక ప్రశాంతమైన రూపం నడుచుకుంటూ వచ్చింది. తెల్లని విభూతి, మెడలో రుద్రాక్షలు, కల్లో అనంతమైన జాలి. అతనే మహాదేవుడు. ఆ విషయాన్ని చూసి అందరూ పారిపోయారు. కానీ ఆయన పారిపోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు తన పిల్లలు ప్రమాదంలో ఉన్నారని. వెంటనే ఆయన ముందుకొచ్చి భయంకరమైన ఆ విషం మొత్తం ఆయన చేతిలో ఒక నేరేడు పండులా మారిపోయింది. శివ, అది వద్దు, అది మింగితే నువ్వు అంతమైపోతావు అని పార్వతీదేవి అనలేదు. ఎందుకంటే పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలుసు. అందుకే మింగేది విభుడైన తన మంగళసూత్రం మీద నమ్మకంతో మిన్నకుండిపోయింది. శివుడు ఆ భయంకరమైన విషాన్ని ఒక్క గుక్కలో తన గొంతులో వేసుకున్నాడు. అయితే ఆ విషయాన్ని ఆయన కడుపులోనికి పోనివ్వలేదు. అలా చేస్తే జీవరాశి మొత్తం చనిపోతుంది. ఆయన ఆ విషయాన్ని తన కంఠంలోనే బంధించారు. ఆ విష ప్రభావానికి తెల్లని ఆయన కంఠం నల్లగా నీలంగా మారింది. అలా ఆయన నీలకంఠుడిగా మారారు. తను విషం తీసుకొని లోకానికి అమృతాన్ని పంచారు. ఈ మాటలు వింటున్న రాఘవ గుండె బరువెక్కిపోయింది. తనకి ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. 17 ఏళ్ల క్రితం రాఘవ్కి బాగా టైఫాయిడ్ వచ్చింది. డాక్టర్లు పరిస్థితి సీరియస్ అన్నారు. మందులు కొనటానికి జేబులో చిల్లిగవ్వలేదు. అప్పుడు నాన్న ఏం చేశాడో రాఘవ్ గుర్తుంది. తనకెంతో ఇష్టమైన తన తండ్రి తన ఆఖరి గుర్తుగా ఇచ్చిన బంగారపు ఉంగరాన్ని నాన్న తాకట్టు పెట్టలేదు, అమ్మేశాడు. ఇంటికి వచ్చి బోరును ఏడుస్తూ అమ్మతో అన్నాడు, నా కొడుకు బతకాలే కానీ ఉంగరం ఎందుకు అని. రాఘవ్కి అప్పుడు అర్థమైంది. శివుడు ఒక్కసారే విషయాన్ని మింగాడు. కానీ తన తండ్రి తన ఫీజుల కోసం అప్పులు అనే విషయాన్ని మింగాడు. నా ఆకలి తీర్చడం కోసం తన ఆకలి అనే విషయాన్ని మింగాడు. నన్ను ఇంజనీర్ని చేయటం కోసం తను ఓవర్ టైం డ్యూటీలు అనే విషయాన్ని మింగాడు. శివుడి గొంతు నీలంగా మారింది. మా నాన్న జుట్టు తెల్లబడింది. అదే తేడా. కానీ త్యాగంలో ఇద్దరూ ఒక్కటే కదా. మా నాన్న విషం మింగబట్టే కదా నాకు ఈరోజు ఇంత అద్భుతమైన జీవితం అనే అమృతం మిగిలింది. ఒక్క మాటతో నాన్నని ఎంత బాధ పెట్టాను. ఆ హాలాహలం కథ రాఘవ్లోని పాషాణాన్ని కరిగించి కళ్ళు చెమర్చాయి. గుడిలోని దీపాల వెలుగులు మసగబారాయి. కన్నీళ్ళు అడ్డొస్తున్నాయి. ఒళ్ళు గగ్గురు పొడిచింది. రాఘవ్లోని బిజినెస్ మెన్ చనిపోయాడు. ఒక కొడుకు పుట్టాడు. అర్ధరాత్రి 12 గంటలు, లింగోద్భవ సమయం. గుడిలోని గంటలన్నీ ఒకేసారి మోగాయి. భక్తులందరూ శివ శివ అని పిలుస్తున్నారు.
కానీ రాఘవ్ చేతులు మాత్రం జేబులో ఉన్న ఫోన్ వైపు వెళ్ళాయి. చేతులు వణుకుతున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. తన చేతిలోకి ఫోన్ తీసుకున్నాడు. అది ఇప్పుడు కేవలం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కాదు, తన అహంకారాన్ని చంపేసే ఆయుధం. ఫోన్ డైల్ చేశాడు. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ప్రతి రింగు రాఘవ్ గుండె మీద సుత్తి దెబ్బలా మోగింది. ఇప్పుడు నాన్న ఫోన్ తీస్తారా, కట్ చేస్తారా? అవతల 2 ఏళ్ల తర్వాత కొడుకు నుంచి ఫోన్. లిఫ్ట్ చేశారు. నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఊపిరి శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ నాన్న. ఆ పిలుపులో 2 ఏళ్ల బాధ, పశ్చాత్తాపం, ప్రేమ అన్నీ కలిసి ఉన్నాయి. నాన్న, నేను ఓడిపోయాను నాన్న, నువ్వే గెలిచావు. నాకు ఈ ఆస్తి వద్దు, పేరు వద్దు, నువ్వు కావాలన్నా. నన్ను క్షమించు, ప్లీజ్ నాన్న, క్షమించు. గుడి ప్రాంగణంలోనే రాఘవ్ చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నాడు. అవతల వైపు నుంచి మాట వినిపించలేదు. కేవలం ఒక నిట్టూర్పు, ఏడుస్తున్న శబ్దం వినిపించింది. కొన్ని సెకండ్ల తర్వాత తండ్రి బొంగురు పోయిన గొంతుతో, ఈ పిలుపు కోసమేగా 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంకొన్నేళ్లు పోతే నీ పిలుపు వినకుండానే చనిపోతానేమోనని భయపడ్డాను రా. కానీ ఆ శివయ్య నా మొర ఆలకించాడు. మాట్లాడేవరా, చాలు, సంతోషం, ఇంటికి రా నాన్న. అంతే. ఆ మాటతో 2 ఏళ్ల చీకటి బద్దలైపోయింది. రాఘవ్ మనసులో కోటి దీపాలు వెలిగాయి. ఆ క్షణంలో గుడిలో శివలింగం కనిపించలేదు రాఘవ్కి. ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్న తండ్రే సాక్షాత్తు శివుడిలా కనిపించాడు. చూశారా బ్రో, శివరాత్రి అంటే కేవలం రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని ఉండటం కాదు. నిజమైన శివరాత్రి అంటే మన మనసులో గూడు కట్టుకొని ఉన్న అరిషడ్వర్గాలు అనే 6 శత్రువులను జయించడం. మన పురాణాలే చెప్తాయి, మనిషికి బయట శత్రువులు లేరు, లోపలే ఉన్నారు అని. వాటి పేర్లే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. కామం కోరికలు తీరలేదని బాధపడ్డం. క్రోధం చిన్న చిన్న విషయాలకే మనుషుల మీద నిప్పులు కక్కే కోపం. లోభం ఎంతున్నా ఇంకా కావాలి, నాకే కావాలనే అత్యాశ. మోహం నా వాళ్ళు మాత్రమే రైటు, నేను మాత్రమే గొప్ప అనే గుడ్డి ప్రేమ. మదం నాకన్నీ తెలుసు, నేనెవరికీ తల ఉంచను అనే అహంకారం. మాత్సర్యం పక్కవాడు బాగుంటే చూడలేని అసూయ. ఇన్నాళ్ళు రాఘవ్ తన తండ్రి మీద పెంచుకుంది మదం అంటే అహంకారం. ఆ శివరాత్రి నాడు ఎప్పుడైతే తన మదాన్ని చంపుకున్నాడో, ఎప్పుడైతే ఆ ఒక్క శత్రువు చనిపోయాడో, అతనిలో ప్రేమ అనే దైవం బతికింది. శివుణ్ణి పశుపతి అంటారు. పశుపతి అంటే పశువులకు అధిపతి అని, అంటే జీవులకు అధిపతి అని, అంటే మనకు అధిపతి అని. మనలో ఉన్న ఆ 6 పశు గుణాలని శివుడి పాదాల దగ్గర బలివ్వటమే నిజమైన శివరాత్రి. ఈరోజు ఈ క్షణం మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిద్దాం. మనలోని ఏ గుణం మనల్ని ఏడిపిస్తుంది? అది కోపమా, ఈగోనా, లేక అసూయ? దాన్ని ఈ రోజే ఆ శివయ్యకు అప్పగించేద్దాం. రాఘవ తన తండ్రిలో దేవుణ్ణి దర్శించుకున్నాడు. మరి మనం మనలో ఉన్న శత్రువును జయించి మనలో ఉన్న దేవుణ్ణి దర్శించుకుందాం. ఈ వీడియో మీ గుండెను తాకితే మీలో ఉన్న మంచిని 10 మందికి పంచండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. అరుణాచల శివ.